ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఉదాహరణకు ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లోని దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దేశాలన్నీ తమ ఇంధన అవసరాలకు మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఆధారపడుతున్నాయి. యుద్ధం వల్ల పేద దేశాల పరిస్థితి మాత్రం ఇప్పుడు ఘోరంగా తయారైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలువునా వణికిస్తోంది. అయితే ఎక్కువగా ఇబ్బందులు పడుతోంది మాత్రం పేద దేశాలన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన ఇండియా లాంటి దేశాలకు ఇబ్బందులు తప్పడం లేదు. యుద్ధం వల్ల హోర్మోజ్ జలసంధి గుండా రావాల్సిన ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో మన పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి జోర్డాన్, ఈజిప్ట్, ఇథియోపియా వరకు ప్రతి దేశం చమురు కష్టాల్ని ఎదుర్కొంటోంది. ఇక కొన్ని దేశాల పరిస్థితి ఎలా ఉందంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ముందే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై తాజాగా ఆయిల్ ధరలు పెరిగితే తట్టుకోలేకుండా ఉన్నాయి. ముఖ్యంగా పేద దేశాలు తమ దేశాలకు కావాల్సిన ముడి చమురు, గ్యాస్ల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆయిల్ ధరలు పెరిగితే కొనుగోలు చేసేంత స్తోమత కూడా ఆ దేశాలకుండదు. ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను తీసుకుంటే తమ దేశీయ అవసరాల కోసం 80% గల్ఫ్ దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోపక్క పెరిగిన ఆయిల్ ధరల్ని కొనుగోలు చేయాలంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. IMF రుణాలపై ఆధారపడ్డ దేశం కాబట్టి ధర పెరిగితే తట్టుకోలేవు. దీంతో ఇంధన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు మరికొన్ని వారాల్లో కరిగిపోతాయి. దీంతో షరీఫ్ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వారంలో 4 రోజులు మాత్రమే పనిదినాలు. ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్ని ఇంటి నుంచి పనిచేయాలని పురమాయించింది. అలాగే ప్రభుత్వ అధికారులకిచ్చే పెట్రోల్ ఎలవెన్స్లో కోత విధించింది. గత వారం పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు వాస్తవానికి పెంచాలి, కానీ ఈదుల్ ఫితర్ లేదా రంజాన్ సందర్భంగా ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రజలకు కాస్త ఊరట కల్పించారు. షరీఫ్ ఈ ప్రకటన చేయడానికి ముందు ఈ నెల ప్రారంభంలోనే పెట్రోల్, డీజిల్పై లీటర్కు 55 రూపాయలు పెంచింది. ప్రస్తుతానికి పెట్రోల్ ధరలు పెంచనప్పటికీ రాబోయే రోజుల్లో యుద్ధం మరికొన్ని రోజుల పాటు కొనసాగితే, పెట్రోలియం ధరలు మరింత పెరిగితే దేశంలో ఆర్థికపరమైన లావాదేవీలు స్తంభించిపోతాయని కరాచీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ అక్బర్ జైతీ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. పెరిగిన భారం ప్రభుత్వం ప్రజలపై రుద్దుతోందన్నారు జైతీ. రాబోయే వారాల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పాకిస్తాన్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ విషయానికొస్తే, బంగ్లాదేశ్ కూడా దేశానికి కావాల్సిన ఆయిల్లో 95% వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. దేశంలో ఉన్న నిల్వలు మరికొన్ని రోజుల్లో కరిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. ఉన్నవాటిలో పెట్రోల్ రేషనింగ్ పెట్టారు. బైకు లీటరు, కారుకు 5 లీటర్ల చొప్పున పంపులు విక్రయిస్తున్నాయి. ఇక మన పొరుగున ఉన్న శ్రీలంక విషయానికొస్తే 60% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇక శ్రీలంకకు 2019 నుంచి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇక చమురు నిల్వల విషయానికొస్తే మరో కొన్ని వారాల్లో ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రతి బుధవారం నాడు ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. వాహనాల యజమానులు తప్పకుండా పాస్ చూపిస్తేనే వారికి పెట్రోల్, డీజిల్ ఇవ్వడం జరుగుతోంది. ఇక మిడిల్ ఈస్ట్ విషయానికొస్తే ఈజిప్ట్ అత్యంత పేద దేశం, అప్పుల్లో కూరుకుపోయింది. చమురు అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇక ఇంధన పొదుపు కోసం మాల్స్, షాపులు, కేఫ్లు రాత్రి 9 గంటలకు మూసివేయాలని, వారాంతంలో రాత్రి 10 గంటలకు మూసివేయాలని జారీ చేసింది. అలాగే వీధి దీపాల్ని వెలిగించడం మానేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈజిప్ట్ పెట్రోల్, డీజిల్పై 15%, వంట గ్యాస్పై 22% ధర పెంచింది. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతే ఎల్సిసి తాజా పరిణామాలపై స్పందిస్తూ పెట్రోల్ ధరలు పెంచకపోతే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని వివరణ ఇచ్చుకున్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆయిల్ దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయాయి. తాజాగా ముడి చమురు ధర పెరిగిపోవడంతో ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. మరోపక్క ఆ దేశాల్లో కరెన్సీ ఒత్తిడికి గురై కరెన్సీ విలువ పడిపోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్న దేశాలు, ఉదాహరణకు ఆయిల్తో పాటు ఆహారం దిగుమతి చేసుకునే దేశాలు, అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలు, అలాగే పేదరికం రేట్ ఎక్కువ ఉన్న దేశాలకు ముడి చమురు ధరలు పెరగడం ఆ దేశాలకు తీవ్ర ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. ఉదాహరణకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, జోర్డాన్, సెనెగల్, ఈజిప్ట్, అంగోలా, ఇథియోపియా, జాంబియా దేశాలు రిస్క్లో పడతాయని ఇటీవల వాషింగ్టన్కి చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ పరిశోధనలో తేలింది. ఇక ఈ దేశాలు ప్రధానంగా చమురు దిగుమతులపై ఆధారపడుతూ ఉంటాయి. అదే సమయంలో ఆయా దేశాల అప్పులు కూడా ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో ఆయా దేశాలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సొస్తోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక పైన చెప్పిన దేశాల విషయానికొస్తే ఆ దేశాల కరెన్సీ డాలర్ మారకంతో పోల్చుకుంటే చాలా బలహీనంగా ఉంటున్నాయి. దీంతో చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బుతో డాలర్లు కొనుగోలు చేసి పెట్టుకుంటుంటారు. అప్పుడు డాలర్ మారకంతో స్థానిక కరెన్సీ మరింత బలహీనపడుతుంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ను తీసుకుంటే యుద్ధం ప్రారంభం కావడానికి ముందే వారి కరెన్సీ బాగా బలహీనపడింది. దీంతో ఆ దేశాలు దిగుమతులు, ఉదాహరణకు ఆయిల్ కానీ, మందులు కానీ, ఇతర ఆహార పదార్థాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. కరెన్సీ విలువ తగ్గితే ప్రభుత్వంతో పాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదాహరణకు ఉద్యోగులు తమ వేతనాల్లో పెట్రోల్, ఆహారం కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో జీవన వ్యయం పెరిగిపోతుంది. అలాంటప్పుడు ప్రభుత్వం పేదల్ని ఆదుకునేందుకు ముందుకు రాదు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవడంతో వారు ప్రజలకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వడానికి ఆసక్తి చూపరు. ఇక పరిస్థితి ఇలానే కొనసాగితే ఒక పక్క ఖజానా ఖాళీ అవుతుంది, మరోపక్క ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది. దీంతో ప్రభుత్వం పొదుపు చర్యల్ని పాటించాలని ప్రజలపై ఒత్తిడి పెంచుతోంది. మరోపక్క ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఇప్పటికే పలు దేశాల్లో చూశాం. దీనికి తాజా ఉదాహరణగా శ్రీలంక, ఇండోనేషియాని చెప్పుకోవచ్చు. ఇక అమెరికా, ఇరాన్ యుద్ధం మొదలై నెల కూడా కాలేదు. ఇప్పటికే పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఇక యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే పేద దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం తథ్యం. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడుతోంది. డీజిల్ సరఫరా సక్రమంగా లేదంటే గోధుమ దిగుబడి తగ్గిపోతుంది, ఆహార ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే పెరిగిపోతున్న ధరల్ని చూసి ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆకలి చావుల గురించి గతంలో వినేవారం. అలాంటివి పునరావృతమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు ఎకనామిస్టులు.